కడియం గారే కదా. గన్పూర్కి 100 బెడ్ల హాస్పిటల్ కావాలని చెప్పేసి అంటే కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు. మీకు 2000 బెడ్ల హాస్పిటల్ పక్కనే వస్తున్నది డాక్టర్ గారు, మీకు తెలుసు కదా. ఇక్కడ 100 బెడ్ల ఎందుకు 13 15 ఉన్నది కదా, 30 ఉన్నది దాన్నే చేసుకుందాం అంటే లేదు సార్, నియోజకవర్గానికి మీరు 100 ఇస్తా అని చెప్పిండ్రు, మీరు ఏమన్నా చేయండి, మాకు మాత్రం ఖచ్చితంగా కావాలని చెప్పేసి ఆ రోజు పట్టుబడితే 100 బెడ్ల హాస్పిటల్ కి జీవో ఇచ్చి ఇనాగ్రేషన్ కోసం పెడితే హరీష్ రావు గారి దగ్గర పోయి ఆపింది కడియం శ్రీహరి కాదా అని అడుగుతున్నా. ఆ రోజు జీవో ఇప్పుడు మీకు చూపించమంటే నేను చూపిస్తా. ఇవాళ జీవో 100 బెడ్ల హాస్పిటల్ ఎప్పుడు వచ్చిందో మీరు చూడండి. ఒక్క డిగ్రీ కాలేజ్ రాలే, ఆయన విద్యాశాఖ మంత్రిగా 2 సార్లు ఉన్నాడు. మరి గన్పూర్ ఒక డిగ్రీ కాలేజీకి నోచుకోలేదంటే, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నోచుకోలేదంటే, యశ్వంతపూర్లో సభ పెడితే జనగామ జిల్లా సెక్రటేరియట్, జనగామ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ లో సభ పెడితే అక్కడ నేను రాజన్న ఇద్దరం డిగ్రీ కాలేజీ కావాలంటే డిగ్రీ కాలేజీ ఇస్తాం, రెసిడెన్షియల్ ఇస్తామని చెప్తే గంగుల కమలాకర్తో మాట్లాడి ఇస్తే ఇక్కడ నడుస్తుందా లేదో మీ అందరి అనుభవంలో ఉన్నది. ఎవరు తెచ్చింది ఇక్కడికి డిగ్రీ కాలేజీని? ఎవరు తెచ్చింది 100 బెడ్ల హాస్పిటల్స్ ని? మున్సిపాలిటీని ఎవరు ఆపిండ్రు? ఇవి అభివృద్ధి పనుల గురించి చాలా మాట్లాడుతున్నారు. మేము ఇలా నువ్వు అభివృద్ధి పనులు చేయడానికని చెప్పేసి దేవాలయం మనలోకి వస్తున్న సబ్జెక్ట్ అది. ఎందుకంటే ఈ యొక్క అభివృద్ధి పనులు మొత్తంలో 800 కోట్ల అభివృద్ధి పనులు చేస్తుంటే వీళ్ళకు ఈర్ష్య అసూయతోని పల్లరాయేశ్వరుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పి నన్ను చాలా బూతులు తిట్టాను. బూతులు తిడితే బూతులు మళ్ళా తిట్టడానికి మన ఇక్కడ చెప్తా ఒక్కొక్కరు మొత్తం బ్రహ్మాండం తిడతాను. నేను బూతులు కాదు, లెక్కలు చెప్తా పక్కాగా. నేను చెప్పింది అబద్ధమైతే మీరు కూడా ఇక్కడ ఉన్న ప్రెస్ మిత్రులందరూ కూడా నేను చెప్పింది ఒక్కటి అబద్ధం ఉంటే మీరే చెప్పండి అబద్ధం, నేను ఇక్కడ ముక్కుని ఎలా రాస్తా. ఎందుకంటే వాళ్ళందరికంటే కూడా మీరు అందరు రోజు ఉన్నారు కాబట్టి. 2004లో విజయ రామారావు గారు ఇక్కడ ఎమ్మెల్యే, 2009లో రాజయ్య గారు ఆనాడు కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యే కదా. 2012లో మళ్ళా ఎన్నికలు వస్తే రాజయ్య గారిని గెలిపించుకున్నాం కదా. 2014లో రాజయ్య గారు ఎమ్మెల్యే, 2018లో ఎమ్మెల్యే. నువ్వు 10 సంవత్సరంలో 2004 నుంచి వెళ్ళి 14 దాకా ఏమీ చేయలేక 2013లో మళ్ళా రాజకీయ పునర్జన్మ కోసం కేసీఆర్ గారి దగ్గరికి వస్తే నీకు పునర్జన్మ ఇచ్చింది. కానీ ఇక్కడ గన్పూర్లో మాత్రం నువ్వు రావద్దని చెప్పేసి నువ్వు చెప్తే నువ్వు వచ్చినావు ఎప్పుడన్నా? 10 సంవత్సరంలో నువ్వు వచ్చి పనిచేసే పరిస్థితి లేదు. 2004 నుంచి 13 దాకా, 2014 నుంచి 2024 దాకా నువ్వు ఎమ్మెల్యేగానే లేవు. నువ్వు ఏ విధమైన అభివృద్ధి చేసినావు? ఎక్కడ నీకు అవకాశం వచ్చింది? ఏదన్నా చెప్పండి, ఏదన్నా ఒక దగ్గర ఒక శిలాఫలకం చూపించండి. 20 సంవత్సరాల్లో 2004 నుంచి 2024 వరకు గన్పూర్లో ఎక్కడన్నా శిలాఫలకం మీద కడియం శ్రీహరి ఎమ్మెల్యే పేరు మీద ఏమన్నా అభివృద్ధి చేస్తే నేను ముక్కుని ఎలాగ రాస్తా చెప్పండి.